హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. ప్రతిరోజు నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఇంట్లో ఎలా ఉంటున్నాను అనేది నా వీడియోస్లో డైలీ రొటీన్ వ్లాగ్సే ఉంటాయండి. కొత్తగా ఏమీ ఉండవు. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం మా బాబుకి ఒక దోశ అయితే వేసాను అనమాట. చట్నీ ఏం చేయలేదండి. బాదం పప్పులు అలాగే ఎగ్స్ 2 అయితే ఉడకపెట్టి మిరియాల పొడి అయితే జల్లి తనకి ఇస్తున్నాను అనమాట. కొంచెం జలుబు చేసిందండి, అందుకని చెప్పేసి ఒంట్లో బాగాలేదు, అందుకని ఏమీ చేయలేకపోతున్నాను అనమాట. ఒప్పుకున్నంత వరకు తన కోసం అయితే చేసి పెడుతున్నాను. ఇంకా బాదం పప్పులు కొన్ని అయితే ఒలిసి పెట్టాను తనకి స్నాక్స్ కింద. ఫ్రూట్స్ అవి తీసుకెళ్తుంటే తను తినే టైంకి యాపిల్స్ అవి నల్లపడిపోతున్నాయి అనమాట ముక్కలు. సాల్ట్లో వేసి ఇచ్చినా కూడా అవి నల్లగా అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే స్నాక్స్ బాదం పప్పులే పెట్టి పంపిస్తున్నాను. చాక్లెట్ బిస్కెట్లు అయితే స్కూల్లో పెట్టి పంపించొద్దని చెప్పారు. ఇక్కడ వచ్చేసి కొంచెం జలుబు చేసి గొంతంతా నొప్పిగా ఉంది, జ్వరం కూడా ఉందని చెప్పేసి కొంచెం లైట్గా మిరియాలు వేసుకొని అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఎదిగని టైంలో ఎండాకాలం వచ్చిందనమాట. నాకు ఈ జలుబు బాగా వేడి చేసింది. దానివల్ల జలుబు చేసి దగ్గు, జ్వరం అనమాట. నీరసంగా ఉంటుంది. కానీ ఇంట్లో చెల్లి వాళ్ళకి కూడా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి చెల్లి రాలేకపోతుంది అనమాట. తను ఖాళీగా ఉన్న టైంలో వచ్చి చిన్న చిన్న పనులు అవన్నీ చేసి వెళ్తూ ఉంటుంది తను. మా మరిది గారు తీసుకొచ్చి దిగబట్టి వెళ్తారనమాట ఆయన. ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మా వారికి కూడా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా వేడి చేసిందని చెప్పేసి సబ్జా గింజలు అయితే పక్కన గ్లాస్లో నీళ్లు నానబెట్టుకున్నాను అనమాట. ఈ ఎండాకాలం ఏంటంటే సబ్జా గింజలు తాగితే చలవన్నారని చెప్పేసి, మెయిన్ నాకు వేడి బయటపడటానికి సబ్జా గింజలు వాటర్లో వేసుకొని బెల్లం పంచదార అట్లా ఏమీ లేకుండా ఉట్టిగా తాగేయచ్చు అన్నారని చెప్పేసి నేనైతే ఉట్టిగా వేసుకొని తాగాను అనమాట. ఒక 2 రోజులు తాగాను. 3ో రోజు నాకు వేడి బయటికి ఇట్లా వచ్చేసింది జలుబు రూపంలో. ఇది తగ్గట్లేదు. కొంచెం ఈ జలుబు వల్ల కొంచెం తలనొప్పి, చిరాకు అనిపిస్తుంది. వీడియోస్ డైలీ పెట్టట్లేదు కాబట్టి ఇంకా ఇవే వీడియోస్ షూట్ చేసి పెడదాంలే అని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. కానీ కంటెంట్ అనేది ఏం మాట్లాడాలి అనేది తెలియట్లేదండి. చేసినంత వరకు నేను ఏం చేస్తున్నాను అనేది మాత్రమే చెప్తాను. వీడియోస్ షూట్ చేసేది ఒక లెక్క అయితే కంటెంట్ మాట్లాడాలి కదా, ఏదో ఒక టాపిక్ మీద అదొక ఎత్తులా ఉందన్నమాట మాట్లాడడం. అది ఇంక మా వారికి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసానండి. పొద్దున్నే ఆయన కూడా ఇంకా బయటకు వెళ్ళాలి కాబట్టి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మా అత్తగారు వాళ్ళ గురించి చెప్పమని చెప్పి. చెప్పడానికి ఏం లేదండి, మునుపటి వీడియోలో మీకు చెప్పే ఉంటాను, మీరు వినే ఉంటారు. మా అత్తగారు వాళ్ళు 2 మగపిల్లలు, ఒక అమ్మాయి అనమాట. మా ఆడపడుచు కూడా మాకు బ్యాక్ సైడే ఉంటారు. వాళ్ళ ఓన్ హౌస్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. ఇంకా అయితే పైకి తీసుకెళ్తున్నాను అనమాట ఆరేయడానికి. రైస్ కూడా కడిగి పెట్టేశాను. పైన బట్టలు ఆరేసి వచ్చే లోపల రైస్ అయితే అయిపోతాయి అని చెప్పేసి, అన్నం అయితే ఉడికిపోతుందని చెప్పేసి ఇంకా పైన బట్టలు అయితే ఆరేసి వచ్చి మూత అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే గెంజి వార్చనండి, ఇట్లా పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే మామిడికాయ పప్పు వండుదామని చెప్పేసి మేము ఎర్ర కందిపప్పు ఎక్కువ వాడతామండి. ఇదైతే గ్యాస్ అట్లాంటివి రావని చెప్పి అంటున్నారని చెప్పేసి ఎర్ర కందిపప్పు అయితే వాడతాం అనమాట. ఇదైతే 3-4 సార్లు క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇదేంటంటే త్వరగా ఉడికిపోతుందండి పప్పు. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అనమాట త్వరగా ఉడకడానికి పప్పు. ఇది ఆయిల్ అయిపోయినా ఉడికిపోతుందండి. ఇక్కడైతే రైస్ అయిపోయింది. అలాగే పైన కూడా బట్టలు ఆరేసేసి ఇంకా మా చెట్టుకున్న మామిడికాయ అయితే కోసుకొచ్చాను అనమాట. కోసుకొచ్చి ఇంకా చెక్కు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. మామిడికాయ పప్పు వండుదామని చెప్పేసి. మాట్లాడుతుంటే ఏంటంటే దగ్గు వస్తుంది కదండి, కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వటం. అది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పప్పులో ఏంటంటే కారం కంటే కూడా పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరకాయల నుండి వచ్చే కారమే చాలా బాగుంటుంది. పప్పులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, అవి వాటితో పాటు ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3 టమాటాలు అయితే తీసుకున్నాను. భోజనానికి మా మరిది గారు వస్తారని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆయన రాలేదు. మా మరిది గారు, మా హస్బెండ్ బయటకు పని మీద వెళ్ళారనమాట. భోజనానికి వస్తానని చెప్పేసి మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళకు కూడా వంట చేసి పెట్టాను నేను. ఇంకా పప్పు కూడా అందుకే ఎక్కువగా ఉండాలన్నమాట. తీరా చూస్తే వాళ్ళేమీ రాలేదు. ఇంకా పప్పు అయితే ఉడుకుతుందండి. దీనిలోనే కాస్త పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మామిడికాయ ముక్కలు అన్నీ అయితే వేసేసాను. మామూలు పప్పుకి అయితే ఏంటంటే అన్ని కలిపేసేసి కుక్కర్లో పెట్టుకుంటే 3-4 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇందులోనే కాస్తంత కరివేపాకు అయితే యాడ్ చేశాను, కొంచెం కారం,
కొంచెం కల్లుప్పు వేసాను అనమాట. కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఇవి ముక్కలు అవి వేసాం. అవి కూడా ఉడికిన తర్వాత మీకు మామిడికాయ పులుపు సరిపోకపోతే చింతపండు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మెత్తగా మెదిగిపోయింది అనమాట పప్పు గుత్తితో. ఇంకా కొంచెం ఎక్కడన్నా టమాటా ముక్కలు అలాంటివి ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి మెదిపాను అనమాట పప్పు. మా అమ్మమ్మ అయితే ఇది కాలుకి ఒక క్లాత్ పెట్టుకుని ఇట్లా తిప్పుతూ ఉండేవాళ్ళు. నాకంత కొంచెం బాగా ఏంటంటే నేను పొయ్యి మీద ఎట్లా ఉడుకుతానుంది పప్పు గుత్తితో ఇట్లా చేసేసాను అనమాట మెత్తగా. ఇంకా ఇక్కడైతే పోపు కోసం అని చెప్పేసి చిన్న పోపు వేసుకునే బాగానే ఉంటుంది కదా, అందులో కొంచెం నెయ్యి అయితే వేసాను. నేను పప్పు ఎప్పుడు చేసినా కూడా నెయ్యితోనే తిరగమూత పెడతానండి, చాలా బాగుంటుంది. మా బాబు డైరెక్ట్గా నెయ్యి తినడు అనమాట, అందుకని చెప్పేసి పప్పుల్లో కానీ కర్రీస్లో కానీ అట్లా వేస్తూ ఉంటాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, పోపు దినుసులు అంటే ఆవాలు, కొంచెం 2-3 పలుకులు మెంతులు, పచ్చనపప్పు, మినపప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని అంత మంచిగా వేగిన తర్వాత ఇంకా పప్పు తిరగమూత పెట్టుకోవడమేనండి. ఇంట్లో ఎండుమిరగాయలు అయితే చాలా బాగుంటాయి పప్పులో అయితే మాత్రం. నెయ్యితో తిరగమూత పెట్టాను కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెం చార్ టైప్లో ఉంది కదా, కొంచెం అవి వేడి మీద పొయ్యి మీద అట్లా వదిలేసాను అనమాట, కొంచెం చిక్కబడుతుంది. అలాగే అప్పడాలు అయితే వేయించుతున్నాను. మా బాబు స్కూల్ నుండి వచ్చేసరికి అప్పడాలు అయితే వేయించి పక్కన పెట్టాను అనమాట. పప్పులోకి వేయక అప్పడాలు, ఒడియాలు వేయకటి ఉండాలి కదా, బాగుంటాయి అనమాట. అట్లా ఉంటే అమ్మ వస్తారేమో సమ్మర్ హాలిడేస్కి, ఇంకా ఒడియాలు అవి పట్టొచ్చు అని చూస్తున్నాను. ఇక్కడైతే మా బాబుకి ఇంకా అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం అయితే మా బాబు భోజనంకి ఇంటికి వస్తారనమాట. ఇదివరకు క్యారేజ్ కట్టేదాన్ని నేను, పిల్లలు వాళ్ళు వీళ్ళు చేతులు పెడుతున్నారని తనకి అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తున్నాడు. ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయిపోయింది, ఇంకా దానికోసం అని చెప్పేసి క్యారెట్లు ఒక 3 తీసుకున్నాను. బీట్రూట్ అయితే ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. క్యారెట్లు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, బీట్రూట్ ఒకటి ఉండేటట్లు చూసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. బీట్రూట్ స్మెల్ అదో టైప్లో ఉంటుంది కాబట్టి నాకు పడదు, కానీ డాక్టర్ కంపల్సరీ తాగాలన్నారు కాబట్టి తాగుతున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది అనమాట. క్యారెట్ వల్ల స్కిన్, కళ్ళు, ఇంకా స్కిన్ గ్లోయిగా ఉంటుంది, కళ్ళు కూడా బాగుంటాయి అనమాట. డాక్టర్ నాకు చెప్పారు, అది నేనే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్లోకి సాయంత్రం పూట అయితే చట్నీ అయితే చేస్తాను అనమాట. పచ్చిమిరకాయలు అట్లాగే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, వేరుశనగ గుళ్ళు అయితే వేసి వేయించుకుంటున్నాను మంచిగా. మంచిగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటే ఏంటంటే మీద పడవు, అవి పచ్చిమిరకాయ లాగానే తొడియాలు తీసి వేస్తే ఏంటంటే పేలుతూ ఉంటాయి అన్నమాట టప్ టప్ అని. అవి నూనె అంతా మీదకి వచ్చేసి బొబ్బల టైప్లో వస్తుంది. ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేగి అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అందులో కొంచెం 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అట్లాగే కల్లుప్పు అయితే వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు చట్నీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందో, లేదంటే కొంచెం జారుగా ఉంటే బాగుంటుందో దాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే తొక్కు తీసి పైన తోలు ఉంటుంది కదండి వెల్లుల్లిపాయలకి, అది తీసి వేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, అవి కొంచెం నోటికి అడ్డం పడితే తినరు. మా వాడు అసలు ప్రతిదానికి పీచి పెడతారనమాట. చిన్నది ఏదైనా తగిలినా కూడా నాకు వద్దు చట్నీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందుకని తన కోసం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పక్కనైతే క్యారెట్ బీట్రూట్ పెట్టాం కదండి, సిమ్లో పెట్టేసి ఒక పావు గంట అయితే వదిలేసాను అనమాట, అవి ఉడుకుతాయని చెప్పేసి మూత పెట్టి. ఇంకైతే ఇక్కడ మిక్సీ జార్ మూత అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం నాకు ఓసిడి ఉందండి, అంటే కొంచెం ఏదైనా నీట్గా లేకపోతే కొంచెం మనకి ఎలర్జీ టైప్లో కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నది గిన్నెలో ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేస్తున్నాను చట్నీ కోసం అనమాట, తిరుగుమూత. అలాగే అందులో కరివేపాకు అయితే యాడ్ చేశాను అనమాట. కొంచెం జలుబు చేయటం వలన మాట కొంచెం అది తడబడుతూ వస్తుంది, దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు వీడియో కొంచెం లేట్ అవుతుందండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రతిరోజు 1 గంట కల్లా వీడియో పెడతాను. కొంచెం నాకు ఎప్పుడైనా బాగోకపోతే ఒక అరగంట అటు ఇటుగా అవుతుంది. నేనైతే చట్నీ ఇంకా చేసేసి కొంచెం వాటర్ అయితే కలిపాను అనమాట. మిక్సీ జార్లో వాటర్ పోసి కొంచెం మొత్తం దాన్ని అంతా క్లీన్ చేసేసి ఇందులో అయితే కలిపాను. ఇంక ఇక్కడైతే ఇడ్లీ వేస్తాను అనమాట. పొద్దున పూట కంపల్సరీ దోశ ఉంటుందండి, సాయంత్రం వచ్చేసి ఇడ్లీ వేస్తాను అనమాట. పిల్లలు మా బాబు ఏది అడిగితే అది ఇంకా టిఫిన్ చేసి పెడతాను. తనకి దోశలు కావాలంటే దోశలు, ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ. ఎగ్ దోశ ఏంటంటే నాకు ఎగ్ స్మెల్ పడదండి. చిన్నప్పుడు బాగా తినేదాన్ని నేను, ఎగ్ కానీ చికెన్ కానీ. మా చిన్నబాబు ప్రెగ్నెన్సీ టైంలో ఈ 2 ఎగ్ స్మెల్ ఒకటి, చికెన్ స్మెల్ ఒకటి నాకు అస్సలు పడలేదు అనమాట. వామిటింగ్ లాగా వచ్చేస్తుంది, ఆ స్మెల్ వస్తే నాకు తలనొప్పి వస్తుంది ముందు.
డెలివరీ అవ్వకముందు వరకు మా బాబు ప్రెగ్నెంట్ అవ్వకముందు వరకు తిన్నానండి. బాగా తినేదాన్ని. KFC చికెన్ అట్లా ఇవి అని తినేస్తా ఉండేదాన్ని. చిన్న బాబుని ప్రెగ్నెంట్ ఎప్పుడైతే ఓకే అయిందో అప్పటి నుండి స్మెల్ పడదు. ఎవరైనా పక్కన వండుకున్నా కూడా నాకు ఇరిటేషన్ అనిపించేది అనమాట ఆ స్మెల్. మేము ఏంటంటే ఇదివరకు మా నాన్నగారు వాళ్ళ ఇంటి పక్కన అద్దుకునే వాళ్ళమే. మా నాన్నగారు వాళ్ళతో పాటు కలిసి, కాకపోతే అద్దుకునే వాళ్ళం అనమాట. నాన్న వాళ్ళు కూడా అద్దెకే ఉండేవాళ్ళు. నాన్న ఎప్పుడన్నా ఎగ్స్ చికెన్ తీసుకొస్తే నేను వెళ్ళి కొంచెం డాబా పైన కూర్చునేదాన్ని. ఆ స్మెల్ పడక నాకు. ఎందుకంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే స్మెల్ ఊరికే మనకి ముక్కుకి పట్టేస్తుంది అనమాట. ఎక్కడ ఎవరు వండుకున్నా కూడా స్మెల్ వచ్చేసేసిద్ది ఇంక అట్లా. అలా నాకు స్మెల్ బాగా వస్తా ఉండేది. మా అమ్మని అడిగేదాన్ని, అమ్మ చికెన్ గానీ ఎగ్ గానీ వండకమ్మ, నాకు వామిటింగ్ వచ్చేటట్టుందంటే నాన్న తీసుకొచ్చారమ్మ చెప్తాను అనేది. తర్వాత నాన్నకి చెప్పారు. నాన్న కూడా పాపం నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా చికెన్ గానీ ఎగ్ గానీ తీసుకురాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పక్కన పొయ్యి మీద పెట్టేసేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ జలుబు వలనండి బాగా తలనొప్పి, అసలు చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే పాలైతే అయిపోయినాయి. రోజు మేము కేంద్రంకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం పాలు. ఇంకా పాలైతే అయిపోయినాయి. మా వారికి కూడా సాయంత్రం పూట కొంచెం లేట్గా వస్తున్నారు, అక్కడ వర్క్ ఎక్కువ ఉండడం మూలంగా. నేనే వెళ్ళి ఇంకా పాల ప్యాకెట్లు అవి తెచ్చుకుంటాను అనమాట. సాయంత్రం పూట మా బాబుని ట్యూషన్కి పంపించి ఇంకా తనని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేసేసి మా బాబుని తనతో పాటు వెళ్తాను. నేను వెళ్ళి తను ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంకొచ్చేటప్పుడు పాల ప్యాకెట్లు అయితే తీసుకొని వస్తాను. ముందు తను స్కూల్ నుండి రాగానే స్నానం చేసి ఇంకా తను ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చుంటాడు. ఇంకా తనకి టిఫిన్ అయితే పెట్టేస్తాను. తనకి టిఫిన్ పెట్టి నేను కూడా టీ ఉంటే టీ తాగుతాను, లేకపోతే సబ్జా అవి ఉంటే అవి, లేకుంటే సగ్గుబియ్యం జావ అట్లాంటివి ఏమన్నా కాస్తే అవి తాగుతూ ఉంటాను అనమాట. అవి తాగడం వల్లనే వేడి బయటేసింది. చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. వారం రోజుల నుండి జలుబు, దగ్గు, జ్వరం అస్సలు తగ్గట్లేదండి. ఇంకా మా బాబుకి అయితే స్నానం చేసి వచ్చాడు. టిఫిన్ అయితే ఇచ్చేసాను. నేను తన వెనకాల కూర్చొని టీ అయితే తాగుతున్నాను. టీ చాలా వరకు తగ్గించేసానండి. తాగితే పొద్దున్న సాయంత్రం అంతే. ఇంకా సాయంత్రం టీ పెట్టుకోకపోతే మా హస్బెండ్ తీసుకొని బయటకు అయితే వెళ్తాను టీ తాగడానికి. ఇక్కడ మాకు సెంటర్ దగ్గర ఉంటుంది కదా, టీ సెంటర్స్ అవి ఉంటాయి కదా, అక్కడైతే టీ తాగడానికి చెల్లి వాళ్ళు వస్తారు. చెల్లి కానీ నేను కానీ. మా చెల్లి వస్తే ఫోన్ చేస్తారు అనమాట. లేదంటే మా మరిది గారు చెల్లిని తీసుకొచ్చినా ఫోన్ చేస్తారు, వదిన టీ తాగడానికి వచ్చాం వస్తావా అని చెప్పేసి. ఇంకొక వీడియోలో మీకైతే నేను టీ తాగడానికి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను. టీ అక్కడైతే చాలా బాగుంటుందండి. పవరింగ్ సెంటర్లో అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే సాయి ఎక్స్పెరిమెంట్స్ ఏదో ఛానల్ తను బాగా చూస్తాడు అసలు. అవి చూస్తే ఇంకా తనైతే టిఫిన్ చేస్తున్నాడు. నేనేమో త్వరగా టిఫిన్ చేయనా, ట్యూషన్ టైం అవుతుందని చెప్తున్నాను. ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదండి. పిల్లల్ని ఎండలో ఆడుకోవడానికి బయట పంపించొద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిమ్మకాయ నీళ్ళు కానీ ఇంకా సబ్జాలు ఇవి ఇట్లాంటివి ఇస్తూ ఉండండి పిల్లలకి, వడదెబ్బ తగలకోకుండా. చల్లటి నీళ్ళు కూడా పట్టొద్దండి. కుండలో నీళ్ళు అయితే బెటర్. ఇంకా ఫ్రిడ్జ్ లో వాటర్ అవి అయితే కొంచెం జలుబులు ఎక్కువ చేస్తాయి అన్నమాట పిల్లలకి. సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని. సాయంత్రం పూట బయటకు పంపిస్తే ఆడుకోవడానికి బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. ప్రతిదీ నాకు తెలుసని అయితే నేను చెప్పట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి క్యారెట్, బీట్రూట్ ఇవి ఉడికిపోయినాయి అనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకొని నేను గ్లాస్ జార్ ఒకటి బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను. ఇది చాలా బాగుందనమాట. నాకు ఇది జ్యూస్ అవి స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ బాగుంది. పాలు అవి పోసుకోవడానికి కానీ 2 తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి అనమాట గ్లాస్ జార్లు. కాకపోతే చేజారిపోయిందంటే కొంచెం తగిలితే ఇబ్బంది అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడైతే జ్యూస్ చేసుకున్నాను. ఇది జ్యూస్ చేసుకొని పెట్టుకొని మనం తాగాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని తాగడమే. ఇందులో యాడ్ చేసుకోవడానికి ఏమీ ఉండదండి. ఇంకా ఇక్కడైతే పూజ సామాన్లు అవి ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజు దేవుడి విగ్రహాలు కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చింతపండు, నిమ్మకాయలు అయితే ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి ఇవన్నీ ఉడికించుకుంటున్నాను అనమాట. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి ఇది. అంటే షార్ట్స్ అవి అట్లా వస్తాయి కదా, వాటిలో చూసారు కదా ఎట్లా ఉన్నాయో. కొంచెం అవి మరిగిన తర్వాత ఏంటంటే ఇవి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. అది వరకు నల్లగా ఉన్నాయి చూసారు కదా. ఇవి చల్లారిన తర్వాత ఏంటంటే వీటిలో నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసుకోవటమే. ఇవన్నీ అయితే నేను పూజకి ఉపయోగిస్తాను ప్రజెంట్. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ పైన పెట్టేస్తాను అనమాట. నవరాత్రులప్పుడు నేను బయటకు తీసుకుంటాను ఇవన్నీ. జస్ట్ ఇప్పుడు ఏం అవసరం అవే. ఇదివరకు నాకు తెలియక కెమికల్స్ లాంటివి క్లీన్ చేసేదాన్ని అనమాట. దానివల్ల చేతులు కూడా అరిగిపోతున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా ఇది చూసాను. ఇది చూసి ఇది ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. కాకపోతే వేడి నీళ్ళలో పెడుతుంటే ఏంటంటే చేతులు బాగా కాలిపోయినాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 గిన్నెల నీళ్ళు తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇవన్నీ అందులో ఉన్న నిమ్మకాయలు ఇవి ఉన్నాయి కదా ఉడికిపోయినాయి, వాటితో రుద్దుతున్నాను. పీసులు ఏమి అట్లాంటివి ఏమి ఉపయోగించలేదండి నేను వీటి కోసం అని చెప్పేసి. హారతి ఇచ్చేది ఏంటంటే చిన్నది ఉందనమాట. అది అసలు ఎంత నల్లగా గార పట్టేసినట్లు పట్టేసిందండి. తర్వాత వీటిని నీళ్ళు ఉన్నాయి కదా చల్లారిన తర్వాత వీటిల్లో ఒక పావు గంట
అట్లా నానపెట్టేసాను కదా, తర్వాత క్లీన్ చేస్తే మంచిగా పోయినాయి అనమాట. కొంచెం గట్టిగా రుద్దాలి అంతే. ఇవన్నీ క్లీన్ చేసుకుని ఏంటంటే మంచి క్లాత్ ఒకటి తీసుకుని దేవుడికి ఉపయోగించే ఏమన్నా క్లాత్స్ ఉంటాయి కదండి, సపరేట్ గా పెట్టుకొని మనం ఉపయోగించినవి కాకుండా వాటికి సపరేట్ గా ఒకటి క్లాత్ మెత్తంది కాటన్ది పెట్టుకుంటే క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశానండి, మళ్ళా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇంకా అలాగే దేవుడి విగ్రహాలు కూడా కొన్ని నానపెట్టాను. ఇక్కడ చూసారు కదా గంట, పెద్ద గంట ఒకటే చిన్నది, ఇంకా దీపారాధన కుందులు, ప్రసాదం గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ అదే నీళ్ళలో అమ్మవారి విగ్రహాలు ఇవి ఉన్నాయి కదా, చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, నేను పూజ చేసుకున్నాను. అవన్నీ కూడా నానబెట్టుకుని అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగున్నాయండి. నా దగ్గర ఎక్కువ యాంటిక్ పీసులు ఉంటాయి అనమాట, యాంటిక్ లో తీసుకుంటాను. వెంకటేశ్వర స్వామి బొమ్మలు అవన్నీ యాంటిక్ లోనే ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసి మంచి వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్లేట్లో పెట్టుకుని అవన్నీ పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకొని గంధంతో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట దేవుడికి. ఫస్ట్గా వినాయకుడికి, ఇట్లా శివయ్యకి, ఇంకా లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారు, ఇంకా వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ తల్లి, వరాహి అమ్మవారు, ఇవన్నీ అయితే సాయిబాబా, ఆంజనేయ స్వామి, ఇవి అందరికి బొట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూజా గదిలో అయితే సర్దుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలు పైన ఆరేసినవి ఉన్నాయి. సాయంత్రం తీసుకొచ్చేసి బట్టలు అయితే మడత పెడుతున్నానండి. మామూలుగా అయితే డైలీ నేను పైన మడత పెట్టుకుని కిందకి తెచ్చుకుంటాను. ఇవి మాకు బూస్టీ గడు జూలీ ఉన్నాడు కదా, వాళ్ళ మూలంగా ఏంటంటే నాకు కొంచెం పైనుండి కిందకి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. డోర్కి అడ్డంగా కట్టేసిన పైన పాడు చేస్తున్నాయి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ రోజు కొంచెం నాకు జలుబు చేసి కొంచెం పైనుండి తీసుకొచ్చి అంత ఓపిక లేదు, అందుకని కిందకి తీసుకొచ్చి ఇంట్లోకి మడత పెట్టుకుంటున్నాను అనమాట బట్టలు అవన్నీ. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా దగ్గర నేను ఇంట్లో ఏం పనులు చేసుకుంటున్నానో అవి మాత్రం వీడియో తీస్తానండి. ఇది వరకంటే జాబ్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు జాబ్కి వెళ్ళేంత ఓపిక ఏమీ లేవన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా వచ్చారన్నమాట, ఆయనకి కూడా ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఏంటంటే సాయంత్రం పూట టిఫిన్ సెక్షన్ ఉంటుందండి, నేను ఒక్కదాన్నే రైస్ తింటాను. మా బాబు కూడా అప్పుడప్పుడు తింటే రైస్ తింటాడు అనమాట. ఇంకా మా హస్బెండ్కి నేను మా బాబుకి ఇద్దరికి టిఫిన్ అయితే పెడుతున్నాను తన ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత. నాకేంటంటే ఎంత టిఫిన్ తిన్నా కూడా నైట్ రైస్ తినకపోతే నాకు అదొక రకంగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేనైతే రైస్ కొంచెం కడిగి పెట్టుకుని మజ్జిగన్నం అన్న తింటాను అనమాట నైట్ పూట. మజ్జిగ లేకపోతే పచ్చడైనా వేసుకుని తినేస్తాను. నాకు కూర ఉండాలి అది అట్లాంటివి ఏం లేవు. పెళ్ళిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. పెళ్లి కాకముందు అమ్మ ఏదన్నా కూర పొద్దుంది సాయంత్రం చల్లగా ఉంటే గొడవ చేసేదాన్ని. ఇప్పుడంతా సర్దుకోవటం అలవాటు అయిపోయింది అనమాట.